హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది ఏసీబీ. అటు శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ని అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణను 7వ రోజు 6 గంటల పాటు అక్రమాస్తులపై ప్రశ్నించారు అధికారులు. అటు ఆదిత్య, ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధుల్ని విచారించింది ఏసీబీ. అక్రమాస్తులు, బినామీలపై ఆరా తీసింది. సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలను వారి ముందు పెట్టి ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే చౌటుప్పల్, యాదాద్రి, భువనగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో 150 ఎకరాల భూముల రికార్డులను సీజ్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివ బాలకృష్ణ బినామీగా శివ నవీన్ కుమార్ ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 3 రోజుల పాటు విచారించిన తర్వాత శివ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక శివ బాలకృష్ణ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది ఏసీబీ.